అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు లైవ్ లో చూద్దాం. రాష్ట్రం వచ్చిన తర్వాత 2016 సాగు విస్తీర్ణం 41,74,532 హెక్టార్ల అధ్యక్ష. అంటే తగ్గిపోయిన సాగు విస్తీర్ణం 7,48,471 హెక్టార్లు, అంటే 18,71,177 ఎకరాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలలో 18 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం తెలంగాణలో తగ్గిందంటే దీనికి కారణాన్ని మనం ఇక్కడ విశ్లేషించాల్సిన అవసరం ఉన్నది, చర్చించాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన అగ్రికల్చర్ యాక్షన్ ప్లాన్ 2015-16 ప్రకారంగా కూడా రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం 16,05,000 ఎకరాలు తగ్గిపోయింది అధ్యక్ష. అంటే ఒక్క వరి విస్తీర్ణమే 16,05,000 ఎకరాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వరి సాగు ఎంత తగ్గిందో ఒక్కసారి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఇదే సందర్భంలో విద్యుత్తుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పదే తాము నిరంతర విద్యుత్తుని ఇస్తున్నామని చెప్తున్నారు అధ్యక్ష. ఈ నిరంతర విద్యుత్తుని ఇవ్వడానికి వచ్చిన పరిస్థితులు ఉన్న వాస్తవాలను ఈ సభ ద్వారా మనము ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది అధ్యక్ష. రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో వాటాలు పంచుకున్నప్పుడు జనాభా దామాష ప్రకారం 42% ఆస్తులు అప్పులు తెలంగాణకు వస్తే 58% ఆస్తులు అప్పులు ఆంధ్రప్రదేశ్కు పోయినాయి అధ్యక్ష. కానీ విద్యుత్కు సంబంధించి ఆస్తుల అప్పుల ప్రకారంగా విభజన జరగలే అధ్యక్ష. వినియోగం ప్రాతిపదికన దీనికి ఒక రకంగా పరోక్షంగా కిరణ్ కుమార్ రెడ్డి గారిని అభినందించాల్సి వస్తే సోనియా గాంధీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సభ అభినందించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తాము ఇప్పుడు ఇదే సభలో విద్యుత్ మీద చర్చ జరిగినప్పుడు తప్పుడు లెక్కలతో తప్పుడు సమాచారాన్ని ఈ సభకిచ్చి యావత్ సభను పక్కుదో పట్టించినటువంటి సభ్యుడు ఈ సభ్యుడు అధ్యక్ష. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మీరు రికార్డులు ముందు పెట్టండి అంటే ఈ రోజు వరకు కూడా రికార్డులు ముందు పెట్టకుండా తెలంగాణ శాసనసభలో కూర్చొని పక్క రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కు వత్తాసు పలుకుతూ మాట్లాడేటువంటి సందర్భం ఈ రాష్ట్ర ప్రజలు మార్చుకోవాలి అధ్యక్ష. ఇప్పటికైనా మార్పు వచ్చిందేమో అంటే ఈ రోజు కూడా ఇంకా ఏదో చంద్రబాబు నాయుడిని అభినందించాలనే విధంగా దేనికోసం అధ్యక్ష? మనం కొత్త రాష్ట్రం ఏర్పడి కుదురుకోకముందే మనకు కొంత ఇబ్బంది వస్తే మనకు రావాల్సిన కరెంటు ఇవ్వకుండా పంటలు ఎండగొట్టినందుకు చంద్రబాబు నాయుడు అభినందించాలి అధ్యక్ష. లోయర్ సీలేరు ప్రాజెక్ట్ అధ్యక్ష, లోయర్ సీలేరు రాత్రికి రాత్రి 6 మండలాలని ఆంధ్రాలో కలుపుకొని లోయర్ సీలేరు నుండి 1 యూనిట్ విద్యుత్ ఇవ్వనందుకు అభినందించాలనా? సరే అధ్యక్ష, ఇది చాలా దురదృష్టకరం. మరి ఆంధ్రప్రదేశ్ సభలో ఉండి సభ్యుడు మాట్లాడతా అనుకుంటుండా, మరి తెలంగాణ సభలో ఉండి మాట్లాడుతుండా నాకైతే అర్థమవుతలేదు అధ్యక్ష. ఇప్పటికైనా అధ్యక్ష, ఎందుకంటే ఆ రోజు చర్చ జరిగినప్పుడు యావత్ సభను తప్పుదో పట్టిస్తూ తప్పుడు సమాచారాన్ని సభకిచ్చారు. ఆ రోజు నుంచి మేము అడుగుతున్నాం, ఆ రికార్డ్స్ మీ దగ్గర ఉన్నాయి అధ్యక్ష, సమాచారం బయట పెట్టమనండి. తప్పుడు లెక్కలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు తీసుకొని వచ్చి తెలంగాణ సభలో చదివి తప్పుదో పట్టించినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా మరి ఈ రకంగా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. దయచేసి అది ఒకసారి మీరు రికార్డులు వెరిఫై చేసి వాటిని తొలగించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష. నేను రికార్డ్స్ వెరిఫై చేస్తాను సార్. ఇక్కడ జరిగిన వాస్తవాల మీద చర్చ జరగాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి 53.89% ఆస్తుల అప్పులు 42% వచ్చినప్పుడు విద్యుత్తు అదనంగా తెలంగాణకి ఏ విధంగా వచ్చింది, దానికి సహకరించిన వాళ్ళ గురించి సభలో చర్చ జరగవలసిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ తాము చేసిన పనిని కూడా చెప్పుకోలేని అచేతన అవస్థలో ఉంటే నాకు అభ్యంతరం లేదు. కానీ ఈనాడు జరిగిన వాస్తవాలను సభ ద్వారా తమరి ద్వారా తెలంగాణ సమాజానికి చెప్పవలసిన బాధ్యత నా మీద ఉన్నది అధ్యక్ష. ఇవాళ వినియోగంలో 53.89% కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు